హలో, నేను డాక్టర్ బాలాజీ ఓసూరి, కన్సల్టెంట్ న్యూరో సర్జన్, మన్వి హాస్పిటల్స్, విజయవాడ. ఒక న్యూరో సర్జన్గా నా దగ్గరికి బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్సే కాకుండా స్పైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్తో కూడా చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. కామన్గా పేషెంట్స్ స్పైన్ ప్రాబ్లంలో వాళ్ళు ఒక పక్కన కాలు చేయి లాగుతూ, కాలు చేయి తిమ్మిరిగా కానీ, ఒక పక్కన కాలు చేయ వీక్నెస్తో కానీ, ఈ కామన్ సింటమ్స్తో నా దగ్గరికి ప్రజెంట్ అవుతూ ఉంటారండి. ఈ లక్షణాలతో వచ్చిన పేషెంట్ని యూజువల్గా మేము ఎగ్జామిన్ చేసి డిఫరెంట్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేస్తూ ఉంటాం. అది బేసిక్ ఇన్వెస్టిగేషన్ వచ్చేటికి ఎంఆర్ఐ స్కాన్. ఈ ఎంఆర్ఐ స్కాన్లో మనకి యూజువల్గా డిస్క్ ప్రొలాప్స్, అంటే తెలుగులో మనకి ఒక పోసుకు మధ్యలో మెత్తని దూది లాంటి పదార్థం, దాన్ని ఇంటర్వర్టిబుల్ డిస్క్ అంటారు. అది జారి మనకి నరాలకి పట్టుకోవటం కానీ, అదర్వైజ్ కార్డ్ మీద వచ్చిన కంప్రెషన్ లాంటిది రావటం కానీ జరుగుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళకి మనం 90% మనకి మెడికల్ గానే మనకి వాళ్ళని ట్రీట్ చేయొచ్చు. ఓన్లీ 10% ఆఫ్ ద పీపుల్ కి మనకి ఏంటంటే సర్జరీ అనేది మేము సజెస్ట్ చేస్తాము. ఇలా మేము వాళ్ళకి సర్జరీ సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళు కామన్ గా మమ్మల్ని అడిగే ప్రశ్నలు ఏంటంటే, స్పైన్ సర్జరీ అనేది ఎంత వరకు సేఫ్ అనేది, స్పైన్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు మాక్సిమం బెడ్ రిడన్ అవుతారు కదా అని కొన్ని అపోహలతో వాళ్ళు మమ్మల్ని డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారండి. సో వాళ్ళు అడిగే ఈ ప్రశ్నలకి మేము ఇప్పుడు యూజువల్గా ఇప్పుడున్న రీసెంట్ డెవలప్మెంట్స్ కానీ, టెక్నాలజీ కానీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు రీసెంట్గా మనకి అడ్వాన్స్డ్ మైక్రోస్కోప్ కానీ, అలాగే ఇండోస్కోప్స్ ద్వారా కానీ స్పైన్ సర్జరీ అనేది చాలా సేఫ్ అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. చాలా మందికి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, పూర్వం ఉన్న అపోహలన్నింటినీ కూడా మీరు పక్కన పెట్టి, స్పైన్ ప్రాబ్లమ్స్ ఎవరున్నా కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. వాళ్ళకి క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇప్పుడున్న రీసెంట్ అడ్వాన్సెస్ ద్వారా వాళ్ళకి స్పైన్ సర్జరీ అనేది సేఫ్గా కండక్ట్ చేసి, అదేవిధంగా 2 to 3 daysలోనే వాళ్ళని డిశ్చార్జ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఎండోస్కోప్ ప్రొసీజర్స్ ద్వారా అయితే డే కేర్ సర్జరీస్ లా కూడా మేము స్పైన్ సర్జరీస్ అనేది మేము పెర్ఫామ్ చేస్తున్నాము. అందుకని నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఎనీ పేషెంట్ విత్ స్పైన్ ప్రాబ్లమ్స్ అనేది మనకి ఎటువంటి భయం లేకుండా సేఫ్గా మనము స్పైన్ సర్జరీ చేయించుకోవచ్చు. స్పైన్ సర్జరీ తర్వాత కూడా పేషెంట్కి ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా బెటర్ లైఫ్ని లీడ్ చేయొచ్చు.